హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్. ఈరోజు మనం ఎస్ఏపి ఈవెంట్ మెష్ అంటే ఎస్ఏపి ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ద క్యాపబిలిటీస్. సో ప్రీవియస్ వీడియోస్ మనం ఆల్రెడీ చూసాం. బీటీపీ అంటే ఏంటి, బీటీపీ ఎలా వర్క్ అవుతుందో చూసాం. అలానే ఇంటిగ్రేషన్ సూట్ అంటే ఏంటో చూసాం. ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్ వీఆర్ డిస్కసింగ్. అండ్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్లో ద ప్రైమరీ క్యాపబిలిటీస్ ఆర్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఏపీఐ మేనేజ్మెంట్ అండ్ ఈవెంట్ మెష్. క్లౌడ్ ఇంటిగ్రేషన్లో ఫ్యూ వీడియోస్ ఆల్రెడీ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి దానిలో కొన్ని వీడియోస్ కూడా కవర్ చేశాను. అలానే ఏపీఐ మేనేజ్మెంట్ కూడా ఐ విల్ బీ కవర్డ్ నౌ. ఇప్పుడు ఈవెంట్ మెష్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈవెంట్ మెష్ అంటే ఏంటి? ఓకే, మనకి క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంది, ఏపీఐ మేనేజ్మెంట్ ఉంది. సో ఈ రెండు కాకుండా ఈవెంట్ మెష్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ పర్టికులర్ సిరీస్లో మనం చూస్తాం. ఈవెంట్ మెష్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఈవెంట్ మెష్ సిరీస్. సో ఇది వన్ మోర్ లైక్ కాంపోనెంట్, లైక్ వన్ మోర్ క్యాపబిలిటీ టు ఇంప్లిమెంట్ ఇంటిగ్రేషన్స్. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఈవెంట్ మెష్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఈవెంట్ మెష్ అనే దానిలో ఈవెంట్ డ్రివెన్ ఇంటిగ్రేషన్ అంటారు. రియల్ టైమ్ అసింక్రనస్ స్కేలబుల్ అంటే ఏంటి, లూజ్లీ కపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, కనెక్ట్ సిస్టమ్స్ విత్ ఈవెంట్స్ అండ్ నాట్ కాల్స్. ఓకే, సో ఏపీఐ అనేది కాల్స్లో ఉంటుంది, ఈవెంట్స్లో ఉండదు. సో దిస్ ఈజ్ ఈవెంట్స్లో ఉంటుంది, కాల్స్లో ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ బిల్ట్ ఫర్ స్కేలబుల్ అండ్ రిలయబిలిటీ అంటే హై పర్ఫార్మెన్స్ అండ్ ఈవెంట్ స్ట్రీమింగ్. సో ఈవెంట్ మెష్ అనేది ఇట్ విల్ బీ వర్కింగ్ ఆన్ కాఫ్కా టెక్నాలజీ. ఓకే, సో ఈవెంట్స్ బేస్డ్ అప్లికేషన్. సో ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ అసలు ఏముంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, వై డూ వీ నీడ్ ఈవెంట్ డ్రివెన్ ఇంటిగ్రేషన్. అసలు ఈవెంట్ డ్రివెన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ట్రెడిషనల్లో మనకి పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, వెరీ లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. సో అసలు ఇంటిగ్రేషన్ ఎందుకనేది డిస్కస్ చేసాం. డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, వీ హ్యావ్ కనెక్టెడ్ ఈచ్ సిస్టమ్ సపరేట్లీ, లైక్ పాయింట్ టు పాయింట్. ఇట్ ఈస్ చాలా ప్రాబ్లం, లైక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ అదర్ సిస్టమ్ రెస్పాన్స్ కదా. మనం వెయిట్ చేయాలి, వచ్చిన డేటాని వ్యాలిడేట్ చేయాలి, అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ మనకు తెలియదు. సో ఎక్కువ డూప్లికేట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అలానే సో టైం టేకింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ద పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. సో బికాస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఏపీఐ మేనేజ్మెంట్, నౌ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. లైక్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, కన్జ్యూమర్స్ ఉంటారు. ఈ ప్రొడ్యూసర్ అనేవాడు ఏ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తాడో ఆ సిస్టమ్స్, లైక్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఈజ్ మీన్స్ లైక్ సోర్స్, కన్జ్యూమర్ లైక్ ఏ టార్గెట్. సో ఈ పర్టికులర్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్ ఏదైతే ఈవెంట్స్ జనరేట్ అవుతాయో, ఈవెంట్ అంటే ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఐ విల్ టెల్ యూ అసలు ఈవెంట్ అంటే ఏంటి. ఓకే, ఏవైతే ఈవెంట్స్ జనరేట్ అవుతాయో ఆ ఈవెంట్స్ అన్నీ ఈవెంట్ మెష్లోకి వెళ్తాయి. ఆ ఈవెంట్ మెష్ అనేది ఈ కన్జ్యూమర్స్కి పాస్ చేస్తుంది. సో ఇది ఈవెంట్ యొక్క ద పర్టికులర్ ఆర్కిటెక్చర్. ప్రొడ్యూసర్ అనే అప్లికేషన్ ఆర్ సిస్టమ్ అనేది ఈవెంట్స్ జనరేట్ చేస్తే ఆ ఈవెంట్స్ అనేవి ఈవెంట్ మెష్ త్రూ డిఫరెంట్ కన్జ్యూమర్స్కి వెళ్తాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ హియర్, వీ కెన్ సీ వన్ బై వన్. సో యూజ్ ఏంటంటే లూజ్లీ కపుల్డ్, ఇక్కడ టైట్లీ కపుల్డ్, 1-to-1 కపుల్డ్, లైక్ హియర్ లూజ్ కపుల్డ్. అండ్ అసింక్రనస్, హియర్ సింక్రనస్. డేటా రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వెయిట్ చేస్తుంది, బట్ ఇక్కడ వెయిటింగ్ ఏముండదు, జస్ట్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్. సో నో బ్లాకింగ్, హై స్కేలబుల్. ఓకే, నో ప్రాబ్లం విత్ ద థింగ్స్. సో మనం ఇప్పుడు ఎందుకు ఈవెంట్ డ్రివెన్ ఇంటిగ్రేషన్ అనేది చూసాం, వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ట్రెడిషనల్ అనేది చూసాం, రైట్. నౌ అసలు ఈవెంట్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈవెంట్ అంటే ఏంటి, మీరు ఒక ఎంప్లాయ్, రైట్, ఎగ్జాంపుల్ ఐమ్ సేయింగ్, ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ ఎంప్లాయ్ ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయినప్పుడు సక్సెస్ ఫ్యాక్టర్ అనేది హెచ్ఆర్ మాడ్యూల్ అప్లికేషన్, హెచ్ఆర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మొత్తం సక్సెస్ ఫ్యాక్టర్లో అప్డేట్ చేస్తారు. లైక్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లైక్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మేనేజర్ డీటెయిల్స్ కావచ్చు, లైక్ ఎనీ ఇన్ఫర్మేషన్, లైక్ కంపెన్సేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. అలా ఏ ఇన్ఫర్మేషన్ అయినా హెచ్ఆర్ అనేవాడు సక్సెస్ ఫ్యాక్టర్లో ఒక ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాడు. చేసిన ప్రతి అప్డేట్ కూడా ఒక ఈవెంట్. ఎంప్లాయీ గురించి ఏ అప్డేట్ చేస్తే అదంతా ఒక ఈవెంట్. సో ఆ ఈవెంట్ ఎప్పుడైతే ఆ సక్సెస్ ఫ్యాక్టర్ సిస్టంలో అప్డేట్ అవుతుందో, ఎవ్రీ ఈవెంట్ రీచ్ టు ఎస్ఐపి ఈవెంట్ మెష్. సో ఇక్కడ డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఉంటారు. ఈ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ ఈవెంట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. సో వెన్ ఎంప్లాయీ క్రియేటెడ్ సక్సెస్ ఫ్యాక్టర్ పబ్లిష్ అన్ ఈవెంట్,
Event mesh delivers this event to multiple consumers in real time. So immediate process, this is not waiting period, it is not scheduled, it is real time. Okay, ఇది రియల్ టైం. ఎప్పుడు ఈవెంట్ జనరేట్ ఇమీడియట్గా ఇట్ విల్ బి పాసింగ్, నో వెయిటెన్సీ, నో లేటెన్సీ, రైట్? సో ఈవెంట్ ప్రొడ్యూసర్ ద అప్లికేషన్ ఆర్ సిస్టమ్ దట్ డిటెక్ట్స్ చేంజ్ ఆర్ అండ్ పబ్లిష్ ద ఈవెంట్ టు ఈవెంట్ మెష్. ఇట్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ మెసేజింగ్ సర్వీస్ దట్ రిసీవ్స్, స్టోర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ఈవెంట్ కన్జ్యూమర్. అంటే ఇది పర్టికులర్గా ఇట్ విల్ బి మేనేజ్ అనమాట. ఏంటి అంటే ఇట్ విల్ రిసీవ్స్ ద మెసేజెస్, రిసీవ్ చేసుకోవటం, వీటిని స్టోర్ చేయటం అండ్ కన్జ్యూమర్స్కి పంపించడం. దట్ ఈస్ ద ఈవెంట్ మెష్ జాబ్. లోపల చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, వీ కెన్ డిస్కస్. ఓకే, రెస్పాన్సిబిలిటీ అంటే రిలయబుల్ మెసేజ్ డెలివరీ, అంటే మెసేజ్ ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా ద సెటప్ అనేది ఉండాలి. డీకపుల్డ్ కమ్యూనికేషన్, ఒక ప్రొడ్యూసర్ ఎవరో కన్జ్యూమర్కి తెలీదు, కన్జ్యూమర్ ఎవరో ప్రొడ్యూసర్కి తెలీదు. దెర్ ఈజ్ నో ఇంటర్ సెక్షన్ బిట్వీన్ దీస్ టూ పర్టికులర్ ప్రొడ్యూసర్ అండ్ సబ్స్క్రైబర్. ఓకే, సో స్కేలబుల్ అండ్ హై అవైలబుల్, ఎప్పుడు ఇది అవైలబుల్గానే ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌన్ టైమ్, వెరీ హై అవైలబిలిటీ. సో ఇక్కడ ఏవైనా కావచ్చు, సిస్టమ్ సిపిఐ కావచ్చు, S/4HANA కావచ్చు, సక్సెస్ ఫ్యాక్టర్ కావచ్చు, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఎంప్లాయ్ క్రియేట్ అయితేనే ఈవెంట్ అంటే కాదు. వాట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, సక్సెస్ ఫ్యాక్టర్ మాత్రమే నేను చెప్పాను. ఇఫ్ అరీబా ఈజ్ దేర్, ఒక సేల్స్ ఆర్డర్, ఒక ఇన్వాయిస్ క్రియేట్ అయింది, ఆ సిస్టంలో ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవ్వగానే ఒక ఈవెంట్, ఇన్వాయిస్ అప్డేట్ చేస్తే ఒక ఈవెంట్, లైక్ సేల్స్ తీసుకుంటే ఎవరైనా ఆర్డర్ చేస్తే అదొక ఈవెంట్, ఆర్డర్ అప్డేట్ చేస్తే ఒక ఈవెంట్, ఆర్డర్ డిస్పాచ్ అయితే ఒక ఈవెంట్, ఆర్డర్ పర్టికులర్ డెలివరీ అయితే ఒక ఈవెంట్. అలా ఏది అయితే జరిగితే ఎవ్రీథింగ్ ఒక ఈవెంట్గా స్టోర్ అవుతుంది. సో పర్ డే మీరు ఇమాజిన్ చేయొచ్చు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ని ఇట్ విల్ బీ ప్రాసెస్ అనమాట. ఏ సిస్టమ్స్కి అనేది డిఫరెంట్ సిస్టమ్స్కి ఎలా పాస్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఈవెంట్ అంటే మీకు అర్థమైంది, ఈవెంట్ ఈజ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, దట్ ఈజ్ వన్ ఈవెంట్. ఓకే, సో ఈవెంట్ మెష్, నౌ వీ కెన్ సీ ఇట్స్ ఎ ఫుల్లీ మేనేజ్డ్ ఈవెంట్ డ్రివెన్ మెసేజింగ్ సర్వీస్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీరు చూస్తే ఈవెంట్ మెష్, వీ హ్యావ్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్, రైట్? ఇది సిస్టమే, అప్లికేషన్, ఇది సిస్టమ్ ఆర్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఈవెంట్ డ్రివెన్లో అండ్ ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్లో తేడా చూడండి. పబ్లిక్ ఈవెంట్స్ అనమాట. ఎప్పుడైతే మనకి డిఫరెంట్ పబ్లిషర్స్ ఉంటారు, అది సక్సెస్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, S/4HANA అవ్వచ్చు, అరీబా అవ్వచ్చు, కాంకర్ అవ్వచ్చు, ఏ సిస్టమ్ అయినా మీరు తీసుకోండి, ఏదైతే ఈవెంట్స్ని జనరేట్ చేస్తుందో అది మనకి ప్రొడ్యూసర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్, ప్రొడ్యూసర్ ఈజ్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో అది మనం ప్రొడ్యూసర్గా మనం సెటప్ చేస్తాం, ఈవెంట్ మెష్ సెటప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈవెంట్స్ రన్ అవుతాయో ఇమీడియట్గా ఈవెంట్ మెష్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో సబ్స్క్రైబర్స్ అంటే కన్జ్యూమర్స్ అన్నా సబ్స్క్రైబర్స్ అన్నా ఒకళ్ళే. సో ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ మెష్ యొక్క ప్రొడ్యూసర్స్, ఒక 10 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, లైక్ 10 సిస్టమ్స్ ఉన్నాయి, 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆల్ ఈవెంట్స్ అనేవి ఆల్ కన్జ్యూమర్స్కి అవసరం లేదు. ఏ సిస్టమ్ నుంచి ఏ డేటా ఏ కన్జ్యూమర్కి కావాలో అది మాత్రమే ఈవెంట్ మెష్ అనేది పంపిస్తుంది. సపోజ్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఏ సిస్టమ్స్కి పంపించాలో ఆ సిస్టమ్స్ లైక్ ఆ పర్టికులర్ కన్జ్యూమర్స్కి మాత్రమే పంపిస్తుంది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అని. సో ఆ సబ్స్క్రైబర్స్కి మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, ఆ కన్జ్యూమర్స్కి మాత్రమే వెళ్తుంది. సేల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో ఆ కన్జ్యూమర్స్ మాత్రమే వెళ్తుంది. అలా మనం ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఉంటారు, వీళ్ళని మనం ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఈవెంట్ మెష్ ఎలా మేనేజ్ చేస్తుంది, ఇదంతా వీ కెన్ సీ వన్ బై వన్. సో మనం ఇప్పుడు ఈవెంట్ మెష్ అంటే ఏంటో చూసాం. ఫస్ట్ ఈవెంట్స్ అంటే ఈవెంట్ మెష్ అయిపోయింది. నా ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు ఈవెంట్ మెష్ ఓవర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సేమ్ ఆర్కిటెక్చర్ ఈజ్ సేమ్, నాట్ చేంజ్, రైట్? సో పబ్లిషర్ ఉంటాడు, ఆ పబ్లిషర్ అంటే అప్లికేషన్ ఆర్ సిస్టమ్, యూ కెన్ కన్సిడర్ ఎనీథింగ్ ఈజ్ యాజ్ ఎన్ పబ్లిషర్ ఈవెంట్ టు ఈవెంట్ మెష్ నుంచి ఆ పర్టికులర్ ఈవెంట్స్ అనేవి సబ్స్క్రైబర్స్కి వెళ్తాయి. మల్టిపుల్ అప్లికేషన్ సబ్స్క్రైబర్స్ రిసీవ్ ఈవెంట్స్ ఇన్ రియల్ టైం. సో ఇది ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ ఓవర్ వ్యూ అంటే ఈ మధ్యలో అసలు SAP ఈవెంట్ మెష్లో ఏముంటాయి, లైక్ టాపిక్స్ అని ఉంటాయి, క్యూస్ అని ఉంటాయి. సో సబ్స్క్రైబర్స్ ఎలా సబ్స్క్రైబ్ అవుతారు, ఇవన్నీ వీటిలో ఉంటాయి, అవి మనం చూద్దాం. సో బెనిఫిట్స్ వస్తే రియల్ టైమ్ కమ్యూనికేషన్, ఈవెంట్స్ ఆర్ పబ్లిష్డ్ అండ్ డెలివర్డ్ ఇన్స్టెంట్లీ. ఎప్పుడైతే మీరు వన్స్ సేవ్ అప్డేట్ చేసి ఇన్ఫర్మేషన్ సేవ్ అని కొడతారో ఈవెంట్ ఇమీడియట్గా జనరేట్ అవుతుంది, ఈవెంట్ ఇమీడియట్గా సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో లేట్
ఓకే. సో లూజ్ కప్లింగ్, ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ డీకపుల్డ్ అండ్ డోంట్ నీడ్ టు నో అబౌట్ ఈచ్ అదర్. వాళ్ళకి తెలియదు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఈ డేటా యూస్ చేస్తున్నారో పబ్లిషర్స్ తెలియదు, రైట్. డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీళ్ళకి తెలియదు. సో ద డేటా విల్ బీ కమింగ్ ఫ్రమ్ పబ్లిషర్స్, బట్ దే డోంట్ కనెక్ట్ ఈచ్ అదర్. It's independently works like one information will go to different subscribers. Easily handle large volumes of events with built-in scalability. That is the main advantage is with the event meshes. ఏంటంటే per day it will be millions of events will be managed. High reliability, fully managed service. Okay. సో ఇక్కడ మీరు చూసి ఆర్డర్ అండ్ పేమెంట్స్ ఈవెంట్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, పేమెంట్స్ ఎంప్లాయీ ఈవెంట్స్ కావచ్చు, సో ఇన్వెంటరీ అండ్ లాజిస్టిక్ ఈవెంట్స్ కావచ్చు, మాస్టర్ డేటా చేంజెస్ కావచ్చు, అలర్ట్స్ కావచ్చు, ఐఓటీ డివైస్ కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, మీ రిజల్ట్స్ అనేవి యూనివర్సిటీ రేపు వస్తాయని చెప్పింది. సో పర్టికులర్ సిస్టమ్ మీరు రేపు టుమారో మీ లైక్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి యూ కెన్ సెర్చ్ ఇట్, రైట్. డేటా వచ్చిందా రాదా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా, రైట్, రిజల్ట్స్ వచ్చే రాలేదా, యూ విల్ ఆల్వేస్ చెక్. బట్ అదే అలా కాకుండా దే ఆర్ సెండింగ్ వన్ ఈవెంట్. ఎప్పుడైతే దే ఆర్ పుష్ ద రిజల్ట్స్ టు ద సైట్, దే జస్ట్ క్రియేట్ వన్ లైక్ ఈవెంట్. ఎప్పుడైతే ఆ ఈవెంట్ అనేది అందరికీ ఎవరైతే మీకు యూనివర్సిటీలో ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఈవెంట్స్ అనేవి జనరేట్ అయితే అప్పుడు మాత్రమే మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు. సో దెర్ ఈజ్ నో పాయింట్ బిఫోర్ ఓన్లీ ఇట్ విల్ బీ లైక్ చెకింగ్ ఎవ్రీ 15 minutes యూ కెన్ చెక్. సో దెర్ ఈజ్ నో పాయింట్, రైట్. సో ఈవెంట్ మెష్ అనేది అలా రియల్ టైంకి వర్కౌట్ అవుతుంది. సో ఐఓటీ డివైజెస్, రైట్, ఈవెంట్స్ జనరేట్ అవుతుంది. ఏ సస్పెక్ట్స్ ఉన్నా లైక్ ఈవెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసి ఈవెంట్ హెల్ప్ బిల్డ్ మోడర్న్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ ఫర్ రియల్ టైమ్, డీకపుల్డ్, స్కేలబుల్ అండ్ రిలయబుల్. పబ్లిష్ వన్స్, కన్జ్యూమ్ ఎవ్రీవేర్ ఇన్ రియల్ టైమ్. సో దీస్ ఆర్ యూజ్ కేసెస్. ఆర్డర్ ఈవెంట్స్, పేమెంట్ ఈవెంట్స్, ఎంప్లాయీ లైఫ్ సైకిల్ ఈవెంట్స్, ఇవన్నీ యూజ్ కేసెస్. ఓకే. సో కోర్ కాన్సెప్ట్స్ అంటే అగైన్ ఇవే ఉంటాయి, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ టర్మినాలజీ అనేది మనం చూద్దాం. పబ్లిషర్స్ మీకు అర్థమైంది, సబ్స్క్రైబ్ అంటే అర్థమైంది. సబ్స్క్రైబర్ అన్నా కన్జ్యూమర్ అన్నా ఒకటే. ఎవరైతే ఈవెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళని సబ్స్క్రైబర్స్ అంటారు. ఈ సబ్స్క్రైబర్ ఆ ఈవెంట్స్ ఎవరికైతే రీచ్ అవుతాయో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు కన్జ్యూమర్స్. లైక్ సబ్స్క్రైబర్ అన్న కన్జ్యూమర్ అన్న సేమ్. కన్జ్యూమర్ అనేవాడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు ఈవెంట్స్కి, అది మీకు క్లియర్. ప్రొడ్యూసర్ అనేవాడు ఈవెంట్స్ జనరేట్ చేస్తాడు, అది మీకు క్లియర్, రైట్. ప్రొడ్యూసర్ అన్న కన్జ్యూమర్ అన్న ఇట్ విల్ బీ లైక్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్. ఓకే, అది మీకు క్లియర్. సో ఈ పర్టికులర్ ఈవెంట్ మెష్లో ఏముంటుందనేది మనకు తెలియాలి. పబ్లిషర్ పబ్లిష్, సబ్స్క్రైబర్ విల్ సబ్స్క్రైబ్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఈవెంట్ బ్రోకర్, ఈ పర్టికులర్ ఈవెంట్ మెష్ ఏదైతే మొత్తం ఈ వర్కింగ్ అంతా జరుగుతుందో దీన్ని ఈవెంట్ బ్రోకర్ అంటారు. ఇట్ విల్ బి సెంట్రల్ సర్వీస్ దట్ రిసీవ్స్ అండ్ స్టోర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఈవెంట్స్. అది రిసీవ్ చేసుకుంటుంది, స్టోర్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రొడ్యూసర్ అనేవాడు అప్లికేషన్ ఆర్ సిస్టమ్ దట్ డిటెక్ట్స్ చేంజ్ అండ్ పబ్లిష్ టు ద ఈవెంట్. ఎప్పుడైతే చేంజ్ అనేది డిటెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా పబ్లిష్ అవుతుంది. కన్జ్యూమర్ అనేవాడు ఆర్ సబ్స్క్రైబర్ అనేవాడు అప్లికేషన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసు. సో టాపిక్ అంటే ఏంటి? ఏ కమ్యూనికేషన్ ఛానల్, అది ఒక కమ్యూనికేషన్ ఛానల్ టు విచ్ ఈవెంట్స్ ఆర్ పబ్లిష్డ్. అక్కడ ఒక పబ్లిష్ అవుతాయి ఈవెంట్స్ అన్నీ పబ్లిష్ అయ్యేది టాపిక్లో. అండ్ ఫ్రమ్ విచ్ కన్జ్యూమర్ సబ్స్క్రైబ్, ఏదైతే ఈవెంట్స్ జనరేట్ అయ్యేదో అవన్నీ టాపిక్లో ఉంటాయి. అక్కడి నుంచి కన్జ్యూమర్స్ లైక్ సబ్స్క్రైబర్స్ వాటిని కన్జ్యూమ్ చేసుకుంటారు. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో పాయింట్ లైక్ ఈజ్ ఇట్ సెక్యూర్ ఆర్ నాట్, యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ ఏ ఇన్బిల్ట్ సెక్యూరిటీ, సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆథరైజ్డ్ యాక్సెస్ ఓన్లీ. ఓకే. ద బెస్ట్ ప్రాక్టీసెస్ డిజైన్ మీనింగ్ఫుల్ ఈవెంట్స్, యూజ్ క్లియర్ అండ్ కన్సిస్ట్ టాపిక్స్. ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కోర్ కాన్సెప్ట్స్. కమింగ్ వీడియోస్లో మనం ఎలా అసలు చేయాలి అనేది కూడా చూద్దాం. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ఈవెంట్స్ జనరేట్ అవుతాయి, అవన్నీ లైవ్ డెమోలో ఐ విల్ షో యూ. ఐ విల్ ట్రై టు షో యూ బికాస్ నాట్ ష్యూర్, ఐఎమ్ స్టిల్ ఈవెంట్ మెష్ ఈజ్ నాట్ ఫ్రీ సర్వీస్. మనకి అది ఫ్రీ సర్వీస్ కాదు ఎస్ఏపీ నుంచి. వీ నీడ్ టు బై ఇట్ యాజ్ ఎ సబ్స్క్రిప్షన్ ఆర్ పే యాజ్ యూ గో మోడల్. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హౌ టు మేనేజ్ ఈవెంట్ మెష్ విత్ ద demo part. Okay, definitely I will try to show you how all these will work. Okay, so how it works, right? That is what we just discussed. In real time ఎలా వర్క్ అవుతుందో చూపిస్తానని చెప్పాను. సో
సో ఇక్కడ జస్ట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఇచ్చాను ఫర్ అర్థం చేసుకోవడానికి. ఏంటి అంటే ఇక్కడ ఈవెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఈ బిజినెస్ యూనిట్ అనేది అక్కడ సోర్స్ అప్లికేషన్ ఆ సిస్టమ్ నుంచి అది ఈవెంట్ పబ్లిష్ అయింది. సో ద ప్రొడ్యూసర్ పబ్లిషెస్ ద ఈవెంట్ టు ఈవెంట్ మెష్. ఇక్కడ ఈవెంట్ బ్రోకర్ అనేవాడు ఉన్నాడు, వీడు ఆ పబ్లిష్ అయిన దాన్ని మేనేజ్ చేస్తాడు, అలా స్టోర్ చేస్తాడు, అలా సెండ్ టు ద రౌట్ చేస్తాడు ఎవరికి, కన్జ్యూమర్డ్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తాడు. సో ఇక్కడ డ్యూరబుల్ స్టోరేజ్ అంటే ఇది స్టోరేజ్ ఉంటుంది, స్మార్ట్ రౌటింగ్ ఉంటుంది, రిలయబిలిటీ డెలివరీ. సో బిల్ట్ ఇన్ రీట్రై, ఇట్స్ నాట్ లైక్ మనం రీట్రై మెకానిజం యూజ్ చేయటం కాదు సిపిఐలో లాగా, ఇట్ బిల్ట్ ఇన్ మెకానిజం రీట్రై అండ్ పర్సిస్టెంట్ ఎన్ష్యూర్ ఈవెంట్స్ ఆర్ డెలివర్డ్ రిలయబుల్. సో ఎన్నిసార్లు అది ఫెయిల్ అయినా అది రీచ్ అయ్యే వరకు ఇట్స్ ఆటోమేటికలీ ట్రైయింగ్, మనమేమో దాని గురించి వరీ అవ్వకర్లా, డెఫినెట్గా మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. హై థ్రోపుట్ హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ విత్ ఇన్ హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ. there is no latency, high performance, handle millions of events per day. That is behind event broker, behind event mesh. See ఇక్కడ అపాచే కాఫ్కా అండర్లైనింగ్ ఇంజన్ ఏదైతే ఈ ఎస్ఏపి ఈవెంట్ మెష్ అనేది ఉందో దీనికి యూజ్ చేసేది బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఈజ్ అపాచే కాఫ్కా ఎవరికైనా తెలిస్తే వెళ్ళండి గుడ్. కాఫ్కా అంటేనే ఇట్ విల్ బి వర్కింగ్ ఫర్ ఈవెంట్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎట్ మెసేజ్ పాసింగ్ మెసేజ్ ఈవెంట్స్. Apache Kafka, it's used Apache like huge data, right? Hadoop, it will use Apache Kafka for real time data. They will use Apache Kafka in Hadoop ecosystem, right? అట్లానే ఇక్కడ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈవెంట్ స్ట్రీమింగ్, ఇట్ ఈస్ ఎ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్, టాపిక్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది లాజికల్ ఛానల్, అక్కడ పబ్లిష్ చేస్తారు ఈవెంట్స్ వచ్చినప్పుడు, అక్కడ నుంచి కన్జ్యూమ్ చేసుకుంటారు కన్జ్యూమర్స్. ఓకే, పర్సిస్టెన్స్ అంటే ఇట్ విల్ ఆటో రీట్రై టు గెట్ ద మెసేజ్ అంటిల్ ఇట్ విల్ బి సక్సీడ్. ఓకే, సో యూజ్ కేసెస్ చూస్తే డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఐ కెన్ గో విత్ వన్ బై వన్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో, ఐ విల్ షో యూ. బట్ ఇక్కడ ఏమేమి మనం డిస్కస్ చేస్తాం అనేది కూడా లైక్ ఫ్యూచర్లో చూద్దాం. రిటైల్ ఈ కామర్స్ ఉంది, అక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ ప్లేస్ అయితే ఒక ఈవెంట్ అవుతుంది, ఆర్డర్ స్టేటస్ ఒక ఈవెంట్, పేమెంట్ రిసీవ్డ్ ఒక ఈవెంట్. అలా మీరు ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఒక ఐటెం పెడితే ఎంత యాక్టివిటీ జరుగుతుందో ఆ ఐటమ్ మీ దగ్గర రీచ్ అయ్యే వరకు అన్ని ఈవెంట్స్ జనరేట్ అవుతాయి. ఎవ్రీ అప్డేట్ విల్ బీ గోయింగ్ టు ద యాజ్ ఏ ఈవెంట్. లైక్ హెచ్ఆర్లో ఎంప్లాయీ డీటెయిల్స్కి అప్డేట్, చేంజెస్ అండ్ సప్లై చైన్ లాజిస్టిక్లో షిప్మెంట్ క్రియేటెడ్, ఇవన్నీ కూడా అంతే. అలానే ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్లో కూడా ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, ఆథరైజేషన్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రొడక్షన్ ఆర్డర్, మిషన్ స్టేటస్, క్వాలిటీ చెక్స్, ఐఓటీ డివైజెస్లో డివైస్ కనెక్టెడా, సెన్సార్ డేటా రిసీవ్, డేటా స్టేటస్ చేంజ్. సో మీరు ఏది ఎగ్జాంపుల్ తీసుకున్నా, సెండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్వెంటరీస్, ట్రిగ్గర్ ఆన్బోర్డింగ్, ప్రొవిజన్ యాక్సెస్, ట్రాక్ స్టేటస్, అప్డేట్ ఈఆర్పి, నోటిఫై పార్ట్నర్స్, ఫ్రాడ్ డిటెక్షన్, నోటిఫికేషన్స్, అకౌంట్ అప్డేట్స్, అప్డేట్ సిస్టమ్, ట్రిగ్గర్ అలర్ట్స్, ప్లాన్ మెయింటెనెన్స్. సో ఇలా మీరు ఏది చెక్ చేసుకున్నా ఇవన్నీ ఈవెంట్సే. ఆ ఈవెంట్స్ అన్నీ ఇట్ విల్ బి క్యాప్చర్. వెన్ టు యూజ్ ఎస్ఏపి ఈవెంట్ మెష్, రైట్? మనకి సిపిఐ ఉంది, ఏపీఐ ఉంది, ఎందుకు ఎస్ఏపి ఈవెంట్ మెష్ యూజ్ చేయాలి? వెన్ యూ నీడ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్స్. రియల్ టైమ్ అంటే ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగిందో ఇమీడియట్గా ఇట్ విల్ బి స్టార్ట్ ద యాక్టివిటీ. మల్టిపుల్ సిస్టమ్ నీడ్ టు రియాక్ట్ ద సేమ్ ఈవెంట్. When system should loosely coupled, when high scalability, reliability are required, when you want to improve agility and when you events needs to be persistent, delivered reliably. ఏవైతే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం అవే పాయింట్స్, బికాస్ ఆఫ్ దీస్ ఆల్ పాయింట్స్ ఈవెంట్ మెష్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్స్, ఈవెంట్ మెష్ సేమ్ థింగ్, ఈవెంట్ డ్రివెన్ యాక్షన్, ఈవెంట్ మెష్ రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో ఆర్కిటెక్చర్, ఇక్కడ ఈవెంట్ మెష్లో ఈవెంట్ బ్రోకర్ గురించి చెక్ చేసాం, టాపిక్స్ చెప్పాం, క్యూస్ చెప్పలా. క్యూస్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ కలిపే ఈవెంట్ మెష్. ఈవెంట్ బ్రోకర్ కానీ టాపిక్స్ కానీ, ఇఫ్ యు ఆర్ మీకు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి ఈవెంట్ మెష్లో ఏముంటాయి, ఈవెంట్ మెష్లో బ్యాక్ అండ్ అపాచే కాఫ్కా యూజ్ చేస్తారు యాజ్ ఏ ఇంజన్. అక్కడ ఒక ఈవెంట్ బ్రోకర్ ఉంటాడు రిసీవ్ చేసుకోవడానికి, పబ్లిష్ అయిన ఈవెంట్స్ని సెండ్ చేయడానికి. టాపిక్స్ అని ఉంటుంది, ఆ టాపిక్స్లో ఇట్ విల్ బి లాజికల్ ఛానల్, ఇట్ విల్ హ్యాండిల్ ద ఈవెంట్స్ అండ్ సెండింగ్ టు ద సబ్స్క్రైబర్స్. క్యూ ఉంటుంది, సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యే వరకు ఈవెంట్స్ క్యూలో ఇట్ విల్ బి టెంపరరీ స్టోరేజ్ ఇస్ క్యూ. సబ్స్క్రిప్షన్స్ విల్ బి హ్యాండిల్డ్ బై సబ్స్క్రైబర్స్, కన్జ్యూమర్ సబ్స్క్రైబర్స్.
security, authentication, authorization. So these are all the advantages with event mesh. This is a very good architecture. We are using it. It's a cloud native, enterprise security, monitoring and metrics fully managed. Right? There are different producers like SAP applications, IoT, custom application, third party, like consumers also different types. That is not matter. Is it a cloud or on-premise, or it is a SAP or non-SAP cloud? No, there is no matter. Okay. ఇప్పుడు చూద్దాం టాపిక్స్ అంటే ఏంటి, క్యూస్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి. టాపిక్ అంటే లాజికల్ ఛానల్ టు విచ్ ప్రొడ్యూసర్ పబ్లిష్ ద ఈవెంట్. వన్ టాపిక్ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యూస్. ఇక్కడ చూడండి, ఒక టాపిక్లో మల్టిపుల్ క్యూస్ ఉంటాయి. క్యూస్ స్టోర్ ఈవెంట్స్ పర్సిస్టెన్స్లీ అంటిల్ దే హ్యావ్ కన్జ్యూమ్డ్ బై ద సబ్స్క్రైబర్. కన్జ్యూమర్కి వెళ్ళే వరకు ద ఈవెంట్స్ అనేవి క్యూస్లో స్టోర్ అవుతాయి. మల్టిపుల్ క్యూస్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ ద సేమ్ టాపిక్. ఒక టాపిక్కి మల్టిపుల్ క్యూస్ క్రియేట్ అవుతాయి బికాజ్ వీ డోంట్ నో హౌ మెనీ ఈవెంట్స్ ఆర్ స్టోర్డ్. సో ఇట్ విల్ క్రియేట్ మల్టిపుల్ క్యూస్. సబ్స్క్రిప్షన్స్ డిఫైన్ విచ్ కన్జ్యూమర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈవెంట్స్ ఫ్రమ్ టాపిక్ ఆర్ క్యూ. ఫిల్టర్స్ కెన్ అప్లై టు రిసీవ్ ఓన్లీ రిలేటివ్ ఈవెంట్స్. సో మనం ఫిల్టర్స్ అప్లై చేసుకో, ఆల్ ద ఈవెంట్స్ మనకు అవసరం లేదు. ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్కి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ ఎంప్లాయీ కరెంట్ స్టేటస్ అవి మాత్రమే చాలు. అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, అతను కాంపెన్సేషన్ డీటెయిల్స్ అవసరం లేదు, అతను పర్ఫార్మెన్స్ థింగ్స్ అవసరం లేదు. సో అవన్నీ రిమూవ్ చేసేయచ్చు, మనం ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీ కెన్ యూస్ టాపిక్స్, క్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్స్. రైట్? సో డీకపుల్స్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ కస్టమర్స్. మల్టిపుల్ క్యూస్ కెన్ బి క్రియేటెడ్. It events are retained based on retention policy. Filter can help you receive only interested events. Support multiple subscriptions. So together topics, queues and subscriptions enable reliable, scalable and event driven communication across systems. So ఇది కాన్ఫిగరేషన్, ఇది హోమ్ పేజ్ ఆఫ్ ఈవెంట్ మెష్. మనం చూద్దాం లైవ్ సెషన్స్లో ఇవన్నీ కవర్ చేద్దాం. టాపిక్స్ అండ్ క్యూస్ ఎలా ఉంటాయి, ఫిల్టర్స్, సెక్యూరిటీ మానిటరింగ్, ఇవన్నీ రియల్ టైమ్ డెమోస్లో వీ కెన్ just go with that. So this is a configuration overview. You can see topics, queues, subscription, filters, messages, deadlock, dead letter queue, schema, registry, credentials, trust. Page, particular page we will get paid versions. Okay, don't have free trial like CPI. మనకి సిపిఐకి లాగా ఏపీఐ మేనేజ్మెంట్ లాగా ఫ్రీ ట్రయల్లో మనం ఈవెంట్ మెషిన్ చేయలేం. సో వీ నీడ్ టు టేక్ సబ్స్క్రిప్షన్ ఆర్ టేక్ ద సర్వీస్ యాజ్ ఏ pay as you go. Okay, this is end for particular video, not end for integration like event mesh integrations. This is just beginning, first video మనం చూసింది. ఈ వీడియోలో మనం అసలు ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ మెష్ అంటే ఏంటి, ఈవెంట్ మెష్ ఆర్కిటెక్చర్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఏంటి, ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎలా ఉంటుంది, ప్రొడ్యూసర్ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, ఈవెంట్ మెష్లో ఉండే ఈవెంట్ బ్రోకర్ అంటే ఏంటి, టాపిక్స్ అంటే ఏంటి, క్యూస్ అంటే ఏంటి, రైట్, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, హౌ టు సబ్స్క్రైబ్ అండ్ ఈవెంట్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రైట్? అర్థమైందన్న వన్ లాస్ట్ టైం సక్సెస్ ఫ్యాక్టర్లో ఎంప్లాయీ సెంటర్ అనే ఎంప్లాయీ ఐడి కానీ, నేమ్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, లొకేషన్ కానీ, పొజిషన్ కానీ, స్టార్ట్ డేట్ కానీ, ఏదైనా ఒక ఈవెంట్ అనేది జనరేట్ అయితే అది టాపిక్ వచ్చింది. టాపిక్ యాక్ట్స్ యాజ్ ఏ లాజికల్ ఛానల్ వేర్ ఈవెంట్స్ ఆర్ పబ్లిష్డ్. ఈవెంట్ మెష్లో బ్రోకర్లో రిసీవ్ ద ఈవెంట్స్, స్టోర్ ద, మేనేజ్, ఎన్ష్యూర్. క్యూకి పంపిస్తుంది. ఇక్కడ నుంచి క్యూ ఎంప్లాయీ డీటెయిల్స్ వెళ్తున్నాయి, ఎంప్లాయీ హెచ్ఆర్ డీటెయిల్స్ వెళ్తున్నాయి. ఈవెంట్స్ ఆర్ స్టోర్డ్ క్యూస్ అంటిల్ కన్జ్యూమర్స్ రిట్రీవ్. అవి కన్జ్యూమర్స్ రీచ్ అయ్యే వరకు క్యూలోనే ఉంటాయి. క్యూ అనేది మేనేజ్ చేస్తుంది అంటిల్ ఆ మెసేజ్ సక్సెస్ అవ్వాలి, అయితే మాత్రమే ఇక్కడ క్లియర్ అవుతుంది. సబ్స్క్రిప్షన్స్ అంటే ఈ పర్టికులర్ S4 అనా సిస్టమ్కి వచ్చిన ప్రతి డేటా అవసరం లేదు. సో దే విల్ అప్లై సబ్స్క్రిప్ట్ ద ఓన్లీ దే వాంట్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి అండ్ నేమ్. ఈ రెండు ఈవెంట్స్కి మాత్రమే వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు. ఓకే, హెచ్ఆర్ అనేవాడు లైక్ పొజిషన్కి, స్టార్ట్ డేట్కి సింక్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. అట్లా మనం చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇది పర్టికులర్ వీడియో అబౌట్ ఈవెంట్ మెష్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డూ కామెంట్. మీకు అర్థమైతే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ అదర్స్ హూ ఇంట్రెస్టెడ్. ఎందుకు నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో ఆల్రెడీ క్రియేటెడ్, ఇంగ్లీష్లో చేస్తున్నాను. ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే చాలామంది ఇంగ్లీష్లో చెప్పిన దానికి తెలుగులో విని నేర్చుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ఇవ్వాలనుకున్నాను. ఎవరైతే తెలుగులో నేర్చుకొని
ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో రావాలి, వీ విల్ సర్వైవ్, లైక్ వీ విల్ గెట్ ద జాబ్ అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలని పర్టికులర్గా నేను ఈ ప్రతి వీడియోని తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్ అండ్ డూ ఇఫ్ యూ లైక్, జస్ట్ వన్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ ద పీపుల్ who wants to learn, and subscription. Okay, subscribe please the channel, so it will gives us more like happiness.